హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు దినపత్రికలోని నైపుణ్య గణన నయా అభివృద్ధి మంత్రం అని ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. దాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ ఆర్టికల్ని చిటికెల చిన్నారావు గారు సామాజిక విశ్లేషకులు రచించడం జరిగింది. ఒకసారి దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆధునిక ప్రపంచంలో విద్యా నైపుణ్యాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రామిక శక్తిని, వ్యక్తుల సామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకోవడానికి, అభివృద్ధిని పరుగులు తీయించడానికి నైపుణ్యాలే కీలకం. ఇది వాస్తవం కూడా. అభివృద్ధిని పరుగులు పెట్టించాలంటే రాష్ట్రానైనా సరే, దేశానైనా సరే అభివృద్ధి పదంలో పయనింప చేయాలి అంటే ఖచ్చితంగా స్కిల్స్ కావాల్సిందే. ఇది వరకు వాస్తవం. తరువాత ఆయా ప్రాంతాల్లో జనాభాకు ఉన్న నైపుణ్యాలపై ప్రభుత్వాలకు సమగ్ర అవగాహన ఉండాలి. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయనేది అవగాహన ఉండాలి. అంటే అవగాహన ఉన్నట్లయితే మనము ఆ స్కిల్స్కి అనుగుణంగా ఎటువంటి పరిశ్రమలు పెట్టవచ్చు, ఎటువంటి పెట్టుబడులను ఆకర్షించవచ్చు, కొత్తగా మనం ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎలాంటి పరిశ్రమలు రావాలి, ఎలా అనేది ప్రభుత్వ పాలన ఎట్లా ఉండాలనేది అర్థమవుతుంది. అందువల్ల ప్రజలకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయనేది ఖచ్చితంగా గణన చేయాల్సి ఉంటుంది. ఇందుకు నైపుణ్య గణన స్కిల్ సెన్సెస్ ఉపకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో దీన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. సాధారణంగా జనాభా లెక్కలు సేకరిస్తూ ఉంటారు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళి కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో కుల గణన కూడా చేపట్టడం జరిగింది. కానీ అత్యంత ముఖ్యమైనది, రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి పదంలో పరిగెట్టాలి అంటే ఖచ్చితంగా అందరూ అభివృద్ధి నోచుకోవాలంటే కావాల్సింది ప్రజలకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. ఇది వాస్తవం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు అవసరమైన గిరాకీని అందుకోవాలంటే జనాభాకు ఉన్నటువంటి నైపుణ్యాలు సమర్థవంతంగా అంచనా వేయాల్సి ఉంటుంది. వాటిని మెరుగుపరచాలి. అలాగే చూడండి, అంచనా వేయాల్సి ఉంటుంది, మెరుగుపరచాలి. ఏమైనా స్కిల్స్ లేవనుకోండి, వాళ్ళకి అలాంటి ఏ స్కిల్స్ అవసరమో రాష్ట్రానికి ఆ స్కిల్స్ని మనము అభివృద్ధిపరచాల్సి ఉంటుంది. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోవాలన్నది నూతనంగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఇందుకోసం నైపుణ్య గణన చేపట్టేందుకు చొరవ చూపుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు పరిగణలోకి తీసుకోవాల్సిన కీలక అంశం ఇది. ఇక్కడ చూడండి, ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, అన్ని రాష్ట్రాలకు కూడా అభివృద్ధికి నోచుకోవాలి అంటే, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు రచించాలి అంటే ఖచ్చితంగా స్కిల్ సెన్సెస్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. నైపుణ్య గణన ద్వారా వివిధ దేశాలు పలు ప్రయోజనాలు కూడా పొందాయట. నెక్స్ట్, మొత్తం శ్రామిక శక్తి, నైపుణ్యాలు, సామర్థ్యాల సమగ్ర సమాచారాన్ని సేకరించడం వల్ల విధాన రూపకర్తలు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఆధునిక కాలానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు ఏం స్కిల్స్ కావాలో అలాంటి స్కిల్స్ సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఇవ్వచ్చు, లేదంటే మనకు వొకేషనల్ ట్రైనింగ్స్లో పెట్టవచ్చు, ఐఐటీలు పెట్టవచ్చు. ఉద్యోగ విపణనలో నిర్దిష్ట నైపుణ్యాల కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ తగిన విద్య, వృత్తి శిక్షణపై దృష్టి సారించవచ్చు. డిమాండ్కు కలిగిన నైపుణ్యాలను సొంతం చేసుకున్నటువంటి వ్యక్తుల సమాచారం ఆధారంగా వ్యాపార పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది. ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యాల పరంగా భవిష్యత్తు అవసరాలను గుర్తించవచ్చు. వివిధ పరిశ్రమలో ప్రస్తుత ధోరణులను విశ్లేషించడానికి, తదనుగుణంగా విద్యా పాఠ్యాంశాలను, శిక్షణ కార్యక్రమాలను రూపొందించుకోవడానికి నైపుణ్య గణన దోహదపడుతుంది. ఇందాకే నేను మీకు చెప్పాను, దీని ఫలితంగా ఏమవుతుందంటే శిక్షణ కార్యక్రమాలు రూపొందించుకోవటము, అలాగే పాఠ్యాంశాలలో ఏమైనా మార్పులు చేపట్టాల్సిందనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలకు తగిన విధంగా ప్రతిస్పందించేటువంటి ఆర్థిక వ్యూహాల రూపకల్పనకు సహాయపడుతుంది.
పరిశ్రమల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ సవాళ్ళ కోసం శ్రామిక శక్తిని సంసిద్ధం చేయడానికి అక్కరకు వస్తుంది. దేనికి వస్తుందంటే, పనికి వస్తుందంటే భవిష్యత్ సవాళ్ళ కోసం, ఓకేనా, శ్రామిక శక్తిని నెక్స్ట్ జనరేషన్లోకి వచ్చేటువంటి పరిశ్రమలకి అందించడానికి ఉపయోగపడుతుంది. నైపుణ్య అసమానతలు ఆర్థిక సామాజిక అభివృద్ధికి సవాలుగా మారతాయి. నైపుణ్య గణన దీనికి సరైనటువంటి పరిష్కారం చూపుతుంది. నైపుణ్య గణన చేపట్టి దానికి అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నటువంటి ఇతర దేశాల అనుభవాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియాలో వయోజనుల్లో అక్షరాస్యత, వృత్తిగత, సమస్య పరిష్కార నైపుణ్యాలను అంచనా వేస్తున్నారు. శ్రామిక శక్తి అభివృద్ధికి అవసరమైన కీలకమైన విశ్లేషణ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోనే ఆల్రెడీ ఈ స్కిల్స్కి సంబంధించినటువంటి అంచనాలు వేస్తున్నారట. తద్వారా ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా నైపుణ్య స్థాయిలను మెరుగుపరిచేటువంటి లక్ష్యంతో వయోజన విద్య నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వ్యక్తులు విజ్ఞానం, నైపుణ్యం, అభివృద్ధిని ప్రోత్సహించేటువంటి సమగ్ర కార్యక్రమాన్ని సింగపూర్ స్కిల్స్ ఫీచర్ పేరుతో సమర్థవంతంగా అమలు చేస్తుంది. సింగపూర్ కూడా అమలు చేస్తుందట. ఇందులో వ్యక్తులు వారికి నచ్చేటువంటి శిక్షణా కార్యక్రమాల్లో చేరే విధంగా ప్రోత్సహిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సింగపూర్ ప్రస్తుత స్థాయికి చేరుకోవడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తుంది. జర్మనీ ఒకవైపు, ఇక్కడ చూడండి, సింగపూర్ గురించి ప్రస్తావించారు, అంతకుముందు జర్మనీ గురించి ఇక్కడ సింగపూర్ గురించి ప్రస్తావించారు, జర్మనీ గురించి ప్రస్తావించారు. ఒకవైపు కంపెనీల పరమైన శిక్షణ అందిస్తుంది, మరోవైపు తరగతి గది విద్యను నైపుణ్య శిక్షణకు అనుసంధానిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం ప్రపంచంలో ఉత్తమ వృత్తి విద్య శిక్షణకు జర్మనీ గొప్ప నమూనాగా నిలుస్తుంది. అభివృద్ధి చెందాలి అని చెప్పంటున్నారు. ఉచిత పథకాలు కాదు కావాల్సింది, ప్రజలకి నైపుణ్యాలను ఎప్పుడైతే మన స్కిల్స్ని మనం డెవలప్ చేసే విధంగా వారి విద్యా విధానం మార్చి దేశంలోని, అలాగే వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేసినట్లయితే ఉత్పాదకత పెరుగుతుంది. ఎక్కడైతే ఉత్పాదకత బాగా పెరుగుతుందో అక్కడ మనకు వస్తూత్పత్తి బాగా పెరుగుతుంది. పెరగడం ద్వారా తద్వారా విదేశాలకు మనకు ఎగుమతి చేయగలుగుతాము. విదేశీ మారకద్రవ్యం వస్తుంది, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. జర్మనీ తన వ్యాపార పారిశ్రామిక నైపుణ్య అవసరాలకు ఖచ్చితమైన అంచనాలు రూపొందిస్తూ దేశంలోని పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య సన్నిహిత సహకారాన్ని పెంపొందిస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఖచ్చితంగా విద్యా విధానం ఎట్లా ఉండాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు, విద్యా సంస్థలకు మధ్య సన్నిహిత సంబంధం ఉండాలి. ఒక ఇండస్ట్రీ ఉందనుకో, నీకు ఎటువంటి అవసరం అయినటువంటి విద్యార్థులు నీకు కావాలి అన్న విషయం మనకు తెలిసినట్లయితే, అలాంటి విద్యా విధానం మనం ఉన్నట్లయితే, ఆ విధంగా పాఠ్య ప్రణాళికలు ఉన్నట్లయితే బయటికి వచ్చేటప్పుడు విద్య పూర్తి చేసుకుని బయటికి రాగానే వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. శ్రామిక శక్తి నిరంతరం తగిన నైపుణ్యాలను కలిగి ఉండేలా జాగ్రత్త పడుతుంది. దీనివల్లే ప్రస్తుతం జర్మనీ అతి తక్కువ నిరుద్యోగత రేటుతో బలమైన పారిశ్రామిక పునాదులు వేసుకోగలుగుతుంది. ఇక్కడ మనం ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయంటే ఇది విషయం. అక్కడ ఖచ్చితంగా పాఠశాల విద్యకు నెక్స్ట్ పరిశ్రమలకు మధ్య సన్నిహిత సహకారం ఉంటుంది. ఇక్కడ బడిలో ఏమి అక్కడ పరిశ్రమల్లో రేపొద్దుట ఏమైతే అవసరమో, ఎటువంటి స్కిల్స్ అవసరమో అటువంటి స్కిల్స్ని చిన్నప్పటి నుంచి తరగతి గదిలో నేర్చుకుంటారు. ఫలితంగా వాళ్ళు తర్వాత కాలంలో ఆ స్కిల్ ఉపాధి పొంది ఉన్నత స్థానాల్లోకి వెళతారు. కెనడా అనుసరిస్తున్నటువంటి శ్రామిక విపణి సమాచారము కార్యక్రమం అక్కడ ఉపాధి తీరుతెన్నులు, ఉద్యోగ కళలు, అధిక డిమాండ్ కలిగిన నైపుణ్యాలపై వివరణాత్మక సమాచారం అందిస్తుంది. ఇది కదా. ఎందుకోసం అంటే ఇప్పుడు చూడండి, మన దగ్గర బీటెక్ చేసినటువంటి లక్షలాది మంది ఖాళీగా ఉన్నారు. తెలంగాణలోని ఉద్యోగాలు లేని వాళ్ళు 4 నుంచి 5 లక్షల మంది ప్రతిసారి కూడా ఏ చిన్న ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చి సరే 3 నుంచి 4 లక్షల మంది అప్లై చేసుకుంటున్నారు. ఓకేనా. ఆ గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలు అయితే 10 లక్షల పైకి అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ స్కిల్స్ లేకపోవడం. వాళ్ళు చదువుకున్నారు, గ్రాడ్యుయేట్స్, బట్ దే డోంట్ నో ప్రాపర్ స్కిల్స్ టు గెట్ ఎంప్లాయ్మెంట్.
అంటే ఖచ్చితంగా ఒక ఉపాధి కావాలంటే కొన్ని స్కిల్స్ రావాలి. చదవటం, రాయటం ఈ రెండు వస్తే సరిపోదు, ఖచ్చితంగా నైపుణ్యాలు కావాలి. రేపొద్దున ఉపాధి దొరికేటువంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ ఆర్టికల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగులు, వ్యాపార సంస్థల యజమానులు, విధాన నిర్ణేతలు విద్య, శిక్షణ, ఉపాధి కల్పనకు సంబంధించిన సత్వర నిర్ణయాలు తీసుకోవటంలో ఈ సమాచారం అనేది సహాయపడుతుంది. తర్వాత సమ్మిళిత ప్రగతి. నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు విజయవంతం కావాలంటే నైపుణ్య గణనకున్నటువంటి ప్రాధాన్యం, ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. విద్యా సంస్థలు, పరిశ్రమలను అనుసంధించాలి. ఇది నీకు ఆల్రెడీ చెప్తున్నాను. ఖచ్చితంగా విద్యా సంస్థలను, పరిశ్రమలను అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను భద్రాచలంలో ఉన్న స్కూల్స్ ఉన్నాయనుకోండి, దాని దగ్గరలో బీపీఎల్ ఉంటుంది, భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్. ఆ దగ్గరలోనే మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఆ దగ్గరలోనే భద్రాద్రి పవర్ ప్లాంట్ ఉంటుంది. విద్యార్థులు అక్కడికి పట్టుకుని వెళ్ళి అప్పుడప్పుడు చూపించటము, ఇలాంటి పరిశ్రమల్లో పనిచేసినట్లయితే ఇక్కడ ఏం ఉత్పత్తి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేవి ఇండస్ట్రియల్ టూర్స్ తీసుకెళ్ళి చూపించి అక్కడ పని చేయాలంటే ఎలాంటి స్కిల్స్ రావాలనేవి తరగతి గదుల్లో చిన్నప్పటి నుంచి నేర్పించే విధంగా విద్యా వ్యవస్థను మార్చాలి. అలా మార్చినప్పుడు మాత్రమే తమ యొక్క చదువు పూర్తయిన వెంటనే ఖచ్చితంగా ఉపాధి దొరుకుతున్నటువంటి అవసరం విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత నైపుణ్యాలు, అర్హతలు, ఉద్యోగ స్థితిగతులపై వ్యక్తుల సమాచారాన్ని సేకరించడానికి సమగ్ర సర్వేను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలి. అంతర్జాల సదుపాయం లేనటువంటి మారుమూల ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టవచ్చు. అంటే సర్వే ఎట్లా చేయాలి ఏంటనే విషయం అంటే ఆన్లైన్లో చేస్తే పర్ఫెక్ట్గా బాగుంటుంది. కొన్ని చోట్ల ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండదు కనుక, ఎక్కడైతే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండదో అలాంటి చోట మనము ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అని సూచిస్తున్నారు. విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు, పరిశ్రమలలో నిరంతరం అనుసంధానం ద్వారా సమగ్ర సమాచార సేకరణ సాధ్యమవుతుంది. వివిధ ప్రాంతాలు, పరిశ్రమల్లో పనిచేసే వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలు గుర్తించేందుకు ప్రాథమిక స్థాయిలో సమాచారాన్ని విశ్లేషించాలి. ఈ విశ్లేషణ ప్రస్తుత వ్యాపార, పారిశ్రామిక ధోరణులను పరిగణలో తీసుకుని పరిశ్రమల అభివృద్ధి కోసం ఆర్థిక అంచనాలతోటి పాటు భవిష్యత్తు నైపుణ్య అవసరాలు మదింపు వేయగలగాలి. అలాగే భవిష్యత్తులో ఎలాంటి స్కిల్స్ కావాలనే విషయం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ప్రస్తుతం యూత్ దగ్గర అనే విషయం గుర్తించాలి. నైపుణ్యాల వారీగా ప్రజల వివరాలు, వారి అవసరాలు, అసమానతలను సమగ్రంగా అంచనా వేస్తూ విలువైన సమాచారాన్ని సేకరించడం ద్వారా మాత్రమే కాకుండా తగిన శిక్షణతో సంబంధిత వ్యక్తులను సమర్థంగా తీర్చిదిద్దాలి. అంటే ఇక్కడ డేటా కలెక్ట్ చేసి కామ కూర్చుంటే సరిపోదు. ఇక్కడ ఏం చేయాలి? ప్రభుత్వాలు డేటాను కలెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేస్తే వారికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయనే విషయాన్ని గుర్తించి అలాంటి స్కిల్స్ని సంబంధిత వ్యక్తులకు అందించి వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దినట్లయితే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. తద్వారా సమ్మిళిత అభివృద్ధితో కూడినటువంటి సుసంపన్నమైనటువంటి భవిష్యత్తుకు బాటలు పడతాయి అని చిటికెల చిన్నారావు గారు, సామాజిక విశ్లేషకులు వీరు మంచి వ్యాసాన్ని అందించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యాసంలో మనం చెప్పుకోవాల్సింది ప్రధానమైన అంశాలు ఏంటంటే, నైపుణ్య గణన నయా అభివృద్ధి మంత్రము. అంటే స్కిల్స్ని మనము సెన్సస్ అనేది అవసరము, స్కిల్ సెన్సస్ అనేది అవసరం అని చెప్తున్నారు. అలాగే జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఈ విధానం అనుసరించాయి. దాని ద్వారా స్కిల్స్ని డెవలప్ చేసుకునే విషయం ప్రస్తావించారు. అలాగే అదొక విషయము. మరొక ముఖ్యమైన పాయింట్ అంటే, పాఠశాలను, పరిశ్రమలను రెండింటిని అనుసంధానం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. దాని ద్వారా పాఠశాల స్థాయి నుంచే స్కిల్స్ని డెవలప్ అవుతాయని చెప్పారు. అలాగే ఈ స్కిల్స్ని నైపుణ్య గణన చేయడం మాత్రమే సరిపోదు. నైపుణ్య గణన చేసిన తర్వాత ఖచ్చితంగా ఎటువంటి స్కిల్స్ అవసరము అనే విషయం గుర్తించి అలాంటి స్కిల్స్ని ఆయా వ్యక్తుల్లోని వ్యక్తులకు సమర్థవంతంగా నేర్పించినట్లయితే అందరికీ ఉపాధి జరుగుతుంది. ఎప్పుడైతే ఉపాధి దొరికిందో అప్పుడు మనకు ఖచ్చితంగా ఆ యొక్క రాష్ట్రాలు పరిగెడుతుంటాయి అభివృద్ధి పదంలో అని చెప్పని. అలాగే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక నచ్చినటువంటి ఉపాధి అని ఒక బాక్స్ ఐటమ్ ఇచ్చారు. ఈ చిన్న పారాగ్రాఫ్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్,
ఇక్కడ చూడండి. సరే, విద్య నైపుణ్య స్థాయిలో తక్కువగా ఉన్న ప్రాంతాలను, సామాజిక వర్గాలను గుర్తించేందుకు, అంతరాలను అధిగమించడానికి అవసరమైన వనరులు కేటాయించేందుకు నైపుణ్య గణన సహాయపడుతుంది. తర్వాత అంతిమంగా వ్యక్తుల్లోని నైపుణ్యాలు, సామర్థ్యాలను గుర్తించి ఉద్యోగ విపణిలో వాటికి ఉన్న డిమాండ్ను అంచనా వేసే వ్యక్తి వారి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడానికి అవకాశం దక్కుతుంది. ఇది ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఒకటి ఏంటంటే స్కిల్స్ ఎవరెవరికి ఏమున్నాయి అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వారికి భవిష్యత్తులో ఉద్యోగ విపణిలో వాటికి ఉన్నటువంటి డిమాండ్ను గుర్తించి భవిష్యత్తు ప్రణాళిక రూపొందించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశ స్థాయిలో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి సమాచారాన్ని అందించడానికి ఉపకరిస్తుంది. దీనివలన ప్రజలు తమకు నచ్చిన ఉపాధి మార్గాన్ని ఎంచుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ మనకు. రైట్, ఇక్కడ ఏంటంటే స్కిల్స్ డెవలప్ చేయాలి, స్కిల్స్ అంచనా అంటున్నారు. అదే సమయంలో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నచ్చిన ఉపాధి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి వెల్డింగ్ చేయడం ఇంపార్టెంట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి వెల్డింగ్ చేయడం అనేది బాగా ఇష్టం అనుకుందాం. వెల్డింగ్ దేనికి రిలేటెడ్? ఆటోమొబైల్ రంగానికి. చాలా మనకు పరిశ్రమ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కిల్స్ నేర్చుకున్నాడు అనుకోండి, ఆ రంగంలో అతను పనిచేయడం జరుగుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టన్ ఏరియా తీసుకుందాం, ఆ ఏరియాలో ఎక్కువ మందికి వెల్డింగ్ చేయటము, ఇంజనీరింగ్ వర్క్స్ ఇట్లాంటివి బాగా ఇష్టం అనుకోండి. ఆ ప్రాంతంలో మనము ఈ ఆటో గ్యారేజెస్ కానీ, లేదంటే బస్సులకు సంబంధించినవి కానీ, లారీలకు సంబంధించినటువంటి ఇట్లాంటి ఏమైనా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తామనుకోండి, ఇండస్ట్రియల్ ఏరియాస్ని, ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మంచి స్కిల్ పర్సన్స్ దొరుకుతారు కనుక మంచి ఉత్పత్తి దొరుకుతుంది, వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ దిశగా ప్రభుత్వాలు చేయవలసి ఉంటుంది. రైట్, అలాగే ఈ సూచన కూడా ఈ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇందుకు నైపుణ్య గణన స్కిల్స్ను ఉపకరిస్తుందని చెప్పాను. దీని పట్ల ఆంధ్రప్రదేశ్లో దీన్ని చేపడుతున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారని చెప్పన్నారు. ఈ విషయం ఇది కూడా మనము ఒక మంచి పరిణామం అని చెప్పి అనుకోవచ్చు. మనం ఏంటంటే నైపుణ్య గణనకు సంబంధించినటువంటి సెన్సెస్ని చేపడతామని చెప్పనటం. ఓకే, చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్ ఈ సెన్సెస్ ఎలా నిర్వహిస్తుంది, అలాగే భవిష్యత్తులో ఈ సెన్సెస్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా పరుగులు పెడుతుందన్న విషయాన్ని మనం తొందరలోనే చూడబోతున్నాం. ఓకే, ఈ వ్యాసకర్త ఎవరంటే మరొకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం, చిటికల చిన్నారావు గారు. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. I shall meet again in the next video.